మరణత. నెహెమ్యా గ్రంథము 2వ అధ్యాయం 17వ వచనం. అయితే వారితో నేను ఇట్లాంటిని, మనకు కలిగిన శ్రమ మీకు తెలిసే ఉన్నది. యెరూషలేము ఎట్లు పాడైపోయినో, దాని గుమ్మములు అగ్ని చేత ఎట్లు కాల్చబడినో మీరు చూచి ఉన్నారు. మనకు ఇక మీదట నింద రాకుండా యెరూషలేము యొక్క ప్రాకారమును మరలా కట్టుదమో రండి. చిన్ని ప్రార్థన. పరిశుద్ధుడైన మా తండ్రి, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి, నీకు స్తోత్రములు. ప్రభువా, మా జీవితములను కట్టుటకు పరమ నెహెమ్యాగా భూలోకమునకు దిగి వచ్చిన మహోన్నతుడా, నీకు స్తోత్రములు. ఈరోజు ఈ వర్తమానము ద్వారా మమ్మలను మేము సరిచేసుకుంటూ, సరిదిద్దుకుంటూ, మా జీవితములను, మా ఆత్మీయ స్థితిగతులను కట్టుకునే భాగ్యము వాక్యము ద్వారా మాకు దయచేయమని మా మంచి సద్బోధకుడు, హితబోధకుడై ఉన్న క్రీస్తు నామమున ప్రార్థించుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. త్రిత్వదేవుని దీవెన, దైవాశీస్సులు ప్రభు మీకెల్లరకు అనుగ్రహించును గాక. ప్రియమైన దేవుని పిల్లలారా, మరలా కట్టుకుందాము రండి అని నెహెమ్యా ప్రవక్త పిలుస్తూ ఉన్నారు. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నెహెమ్యా గ్రంథము ప్రార్థనతో ప్రారంభమై ప్రార్థనతో ముగించబడినటువంటి గ్రంథము. 13 అధ్యాయములు కలిగిన ఈ గ్రంథము మహోన్నతమైన గ్రంథం. కన్నీటితోనూ, కట్టడాలతోనూ, కష్టములతోనూ దేవాది దేవుడు యెరూషలేము యొక్క ప్రాకారమును కట్టుటకు నెహెమ్యా ద్వారా పనిబూనుకున్న వారై ఉంటూ ఉన్నారు. కనుక నేను ఈరోజు మీకు చెప్పే మాట ఏమిటి అనంటే, యెరూషలేము ప్రాకారము పడిపోయిందట, పాడైపోయిందట. అగ్ని చేత గుమ్మములు కాల్చబడ్డాయి. కొన్ని పడిపోయి ఉన్నాయి, కొన్ని పాడైపోయి ఉన్నాయి, కొన్ని కాలిపోయి ఉన్నాయి, మరికొన్ని కూలిపోయి ఉన్నాయి. కాలిపోయిన వాటి స్థానములో క్రొత్త వాటిని నిలబెట్టాలని, కూలిపోయిన వాటిని తీసివేసి మరలా వాటిని కట్టాలని, పాడైపోయిన దానిని బాగు చేయాలని నెహెమ్యా ఆశ కలిగి, ఆసక్తి కలిగి ఉన్నవారై ఉన్నారు. కనుక ప్రియదేవుని పిల్లలారా, ఈరోజు నెహెమ్యా ప్రజలకు ఇస్తున్నటువంటి ప్రేమ ఆహ్వానం ఏమిటి అనంటే, మరలా కట్టుకుందాము రండి అనే ప్రేమ ఆహ్వానాన్ని నెహెమ్యా ఇస్తున్నాడు. మత్తయి సువార్త 11:28లో ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను అని ప్రపంచానికి ప్రేమాహ్వానాన్ని, రక్షణ ఆహ్వానాన్ని పంపిన వారు మన ప్రభువైన యేసుక్రీస్తు. యెరూషలేమును కట్టడానికి, ప్రాకారమును నిలబెట్టడానికి, ఆ యెరూషలేములో ఉన్న ప్రజలకు శిథిలమైపోయినటువంటి పరిస్థితుల మధ్యలో, పడిపోయినటువంటి గోడల మధ్యలో, కూలిపోయిన ప్రాకారము మధ్యలో నివసిస్తున్నటువంటి ప్రజలకు ప్రేమతో నెహెమ్యా ఒక ఆహ్వానాన్ని పంపుతున్నాడు. మరలా కట్టుకుందాము రండి. ప్రియదేవుని పిల్లలారా, మన ఆత్మీయ బలిపీఠాలు పడిపోయి ఉన్నాయి. ప్రాకారముగా ఉండవలసిన వారే చాలా మంది పడిపోయిన వారై ఉంటూ ఉన్నారు. ఏ పట్టణ ప్రాకారము పడిపోయింది అని అడిగితే, యెరూషలేము యొక్క పట్టణ ప్రాకారం పడిపోయింది. యెరూషలేము అనంటే మహారాజుని పట్టణం. యెరూషలేము పరిశుద్ధమైన పట్టణం. యెరూషలేము ఆలయము, ఆరాధన ఉన్న పట్టణం. యెరూషలేము దేవుని నివాసమైన పట్టణం. ఈ యెరూషలేము, దీనిలో యాజకులు ఉంటారు. దేవుని పిల్లలారా, ఇక్కడ ధూపము వేస్తూ ఉంటారు, దీపమును వెలిగిస్తూ ఉంటారు. ఇది కొండ మీద ఉండే పట్టణం.
ఇది కన్నులకు మరుగై ఉన్న పట్టణము కాదు, అందరికీ తేటగా కనబడే పట్టణం. ఇంత గొప్ప పట్టణపు యొక్క ప్రాకారం ఏమైపోయింది? పడిపోయింది, పాడైపోయింది. ప్రాకారము మనకు ఏమి తెలియచేస్తుందయ్యా అని అంటే, ప్రాకారము ఒకటి సరిహద్దును తెలియచేస్తుంది, అంటే ప్రహరీ గోడ. రెండవదిగా ప్రాకారము దిట్టముగా ఉన్నప్పుడు లోపల వస్తువులు కానీ లేదా విలువైనవి ఏవైనా మొక్కలు కానీ అవి భద్రముగా ఉంటాయి. అంటే ప్రాకారము పడిపోతే లోపల ఉన్న వస్తువులకు కానీ విలువైన మొక్కలకు కానీ ఏ ఉండదు అని అంటే భద్రత అనేది ఉండదు. మనుషులు వస్తారు, దొంగలు వస్తారు, అలాగే పశువులు కూడా లోపలికి వచ్చి పాడు చేసే ప్రమాదం ఉంది. సంఘము అనబడే ఈ యెరూషలేములోకి, ప్రియదేవుని పిల్లలారా, నీ కుటుంబమే ఈ యెరూషలేమైతే, నీ సంఘమే ఈ యెరూషలేమైతే, ప్రాకారము పడిపోతే పాడు చేసే పశువులు ఎక్కడికి వస్తాయి? లోపలికి వస్తాయి. భద్రతగా ఉండవలసిన ప్రాకారమే పడిపోయింది. భద్రత కల్పించవలసిన ప్రాకారం ఏమైపోయిందయ్యా అంటే పాడైపోయింది. అందుకే ప్రియమైన నా సహోదరుడా, సహోదరి, ఈ రోజున వింటున్నటువంటి వర్తమానములో పట్టణమునకు ప్రాకారం ఎంత అవసరమో, సంఘమునకు ప్రార్థనా పరులంత అవసరం, వాక్య ఉపదేశకులంత అవసరం. నీ కుటుంబము కట్టబడాలి అనంటే, నీ ఆధ్యాత్మికమైన బలిపీఠం పడిపోకుండా ఉండాలి అనంటే, నువ్వు నిలబడాలి అన్నా, దేవుడు నీకు ఇచ్చినటువంటి విలువైన వరాలు వాడుకోవాలి అన్నా, ప్రార్థన, స్తుతి, వాక్యం, ఉపవాసం, సన్నిధి అనే ఈ ప్రాకారాలు చాలా అవసరం. ప్రార్థన చేసేవారే పడిపోతే, బైబిల్ చదివేవారే పడిపోతే, మోకరించగలిగిన వారే పడిపోతే, దర్శన వరము ఉన్నవారే, పిలుపు ఉన్నవారే పడిపోతే, ఇప్పుడు లోపల ఉన్న పరిస్థితి ఏమిటి అంటే, ఎవరైనా లోపలికి వస్తారో ఏమైనా దొంగిలించే ప్రమాదం ఉంది. అపవాది ఏదో ఒక రూపంలో వచ్చే సంఘమును, పరిచర్యను పాడు చేయడానికి వాడు లోపలికి వస్తాడు. అందుకనే నీవు నేను ప్రాకారమును మరలా కట్టుకోవాలి. ఈరోజు నేను చెప్పే వాక్యం, దిద్దుతున్న నెహెమ్యా జీవితంలో అనేకమైనటువంటి పనికి ఆటంకాలు వచ్చాయి, అవరోధములు వచ్చాయి. కానీ వాటన్నిటిని నెహెమ్యా ఎలా అధిగమించాడో కొన్ని విషయాలు నేను మీకు ఈరోజు తెలియచేయాలని మీ ముందు నిలబడ్డాను. నేటి సంఘములలో సంఘాన్ని సరిచేసే సేవకుడు మాకొద్దు, సిద్ధపరిచే సేవకుడు మాకొద్దు, భక్తిలో పెంచే సేవకుడు మాకొద్దు, విశ్వాసములో కొనసాగించే సేవకుడు మాకొద్దు, సాక్ష్యం కలిగిన సేవకుడు మాకొద్దు, యథార్థత కలిగినటువంటి సేవకుడు, నిలబెట్టే సేవకుడు మాకు అవసరం లేదు అనేవారు సంఘబిడ్డలో చాలా మంది ఉన్నారు. మాకు గద్దింపొద్దు, ఖండింపొద్దు, మమ్మల్ని బ్రతిమలాడేవాడు కావాలి, మమ్మల్ని బుజ్జగించేవాడు మాకు కావాలి, మమ్మల్ని 4 జోకులేసి నవ్వించేవాడు కావాలి, పొగిడే పాదిరి గారైతే కావాలి. తప్పులు ఎత్తి చూపించకుండా నువ్వే తప్పు చేసినా పర్వాలేదులే, రాబోయే దేవుని ఉగ్రత తప్పించుకుంటావు అని మెస్పరైజింగ్ బోధ చేసే బోధకుడు ఈ రోజున సంఘానికి అవసరం అంటున్నారు. అందుకే దైవజనులు, దిద్దుకొనుము నిన్ను నీవే, దిద్దగలవు సభను పిదప. దిద్దుకున్నవారు దీర్ఘాయుష్మంతులు అవుతారు, దిద్దుకొనకపోతే దీర్ఘకాల చింతలో ఉంటావు. అందుకే నేను అంటున్నాను, మనల్ని మనం సరి చేసుకుందాం. పరమ నెహెమ్యాగా పరలోకము నుండి భూలోకమునికి దిగి వచ్చి మనం ఎక్కడ పడిపోయామో, మన పరిస్థితి ఏమిటో, మన దుస్థితి ఏమిటో, మన యొక్క కార్యాలు ఏమిటో ఎరిగినటువంటి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకమునకు వచ్చాడు. వచ్చి ఆయన మనల్ని అంటున్నాడు, మీ జీవితాలు తిరిగి మరలా నేను కడతాను అంటున్నాడు. కట్టుకోవడానికి మనందరం కూడా పురికొల్పబడాలి, ఆసక్తి కలిగి మనందరము ఉండాలి. కట్టబడడం అంత తేలికైన పని కాదు. ప్రియ దేవుని పిల్లలారా, ఒక మాట చెప్పి నేను ముందుకు వెళతాను. ఏంటా మాట? నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం మనతో ఈ విధంగా మాట్లాడుతుంది. నెహెమ్యా గ్రంథం 2:10వ వచనం. హోరోనీయుడైనటువంటి సన్బల్లటును
అమ్మోనీయుడైనటువంటి టోబియాను దాసుడును ఇశ్రాయేలీయులకు క్షేమము కలుగజేయ ఒకడు వచ్చనని విని బహుగా దుఃఖపడిరి. ఇశ్రాయేలీయులకు క్షేమము కలుగజేసేవాడు వస్తే ఏమండి చక్కగా సంతోషించాలి, కానీ వీళ్ళు ఏం చేస్తున్నారట? ఏడుస్తున్నారు, దుఃఖపడుతున్నారు, బాధపడుతున్నారు, వేదన పడుతున్నారు. అంటే యెరూషలేము పాడైపోయి ఉండాలని వారి కోరిక, యెరూషలేము పడిపోతేనే మంచిది అని వారి కోరిక. అపవాదిగాడు మనం బాగుంటే వాడు ఓర్వలేడు, వాడు చూడలేడు. కానీ నెహెమ్యా అంటున్నాడు, నేను కట్టాలి అనుకుంటున్నాడు. ఈ అపవాది సమూహం ఏమనుకుంటున్నారు? కట్టేవాడు కూడా వచ్చాడు గనుక కట్టేస్తే మన ఆటలు సాగనే సాగవు. అందుకే కుటుంబం కట్టబడాలని సేవకుడు ఆలోచిస్తాడు, కుటుంబాన్ని కూలదోయాలని సాతాను ఆలోచిస్తాడు. బహుగా ఏడ్చిరి, బహుగా దుఃఖపడిరి. ఎవరికి క్షేమం కలగజేసేవాడు వచ్చాడని చెప్పండమ్మా. అక్కడే ఉంది మీ చదివిన వాక్యములో, ఇశ్రాయేలీయులకు. అందుకే ప్రియదేవుని పిల్లలారా, యెరూషలేము అనే ఈ పరిశుద్ధమైన పట్టణం, ఈ రోజుల్లో పరిశుద్ధత కలిగిన వారే పడిపోతున్నారు. గొప్ప గొప్ప వారము అనుకున్న వారే ఏమైపోతున్నారు? చిన్ని చిన్ని గాలి తుఫాను లాంటి శ్రమలు రాగానే వారు ఏమైపోతున్నారు అని అంటే, సేవా జీవితంలో నుండి, సంఘ జీవితంలో నుండి, విశ్వాస జీవితంలో నుండి పడిపోయి పాడైపోతున్నారు. ఇప్పుడు ఇక్కడ టోబియా సన్బలటు అనేవారు ఈ యెరూషలేములో ఉన్నారా లేరా? మాట్లాడలేదు, ఉన్నారు. ఈ ఉన్నవారికి పడిపోయిన సంగతి తెలీదా? తెలుసు. కూలిపోయిన సంగతి తెలీదా? తెలుసు. కాలిపోయిన సంగతి తెలీదా? తెలుసు. పాడైపోయిన సంగతి తెలీదా? తెలుసు. కానీ కట్టుకుందాం అని ఏ రోజున ఇజ్రాయేలులను వీళ్ళు పురికొల్పిన వారు కాదు. కానీ ఒకడు వచ్చాడు, ఆ ఒక్కడు ఇశ్రాయేలుల కడతాను అంటున్నాడు. వెంటనే వీరికి ఏమొచ్చింది? దుఃఖం, వేదన. అంటే దీని అర్థం, కొందరు కట్టరు, కట్టేవారిని కట్టనివ్వరు. కొందరు చెయ్యరు, చేసేవారిని చేయనివ్వరు. కొందరు పాడరు, పాడేవారిని పాడనివ్వరు. కొందరు ఎవరు, ఇచ్చేవారిని ఇవ్వనివ్వరు. కొందరు ముందుకు రారు, ప్రియదేవుని పిల్లలారా, ముందుకు వచ్చే వారిని వెనక్కి నెడతారు. ప్రియదేవుని పిల్లలారా, ఆలోచించండి. వీళ్ళు బహుగా ఏడుస్తున్నారు, వీళ్ళు బహుగా దుఃఖపడుతున్నారు. అందుకని నేను అంటాను, సంఘాన్ని నవ్వించి కవ్వించి నీ తప్పు చూపించకుండా ఏదో ఒక గంట సేపు ప్రసంగం చేసి వెళ్ళిపోయే పాదిరిని పొరపాట్లు చూపించకుండా పంపించేవాడు కావాలా? లేకపోతే నిన్ను ఖండించి బుద్ధి చెప్పేవాడు నీకు అవసరమా? ఒకసారి మీరే యోచన చేసుకోండి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఒకవేళ ఎక్కడ ఉండైనా ఈ ఛానల్ ద్వారా వింటున్నటువంటి శ్రోతలకు కూడా నేను తెలియచేసేటువంటి మాట, ఇశ్రాయేలీయులకు క్షేమము కలగచేయాలని నెహెమ్యా ఆలోచిస్తున్నాడు. నీ ఇంటికి క్షేమం కలవాలంటే లేచి మోకరించి ప్రార్థన చేయి. మరలా ఆగిపోయిన పనిని ప్రారంభించు. మరలా ఎక్కడ ఆపేసావో బైబిల్ గ్రంథాన్ని మరలా చదవడం ప్రారంభించు. అందుకనే చెప్తున్నా, అపవాదికి అవకాశాన్ని ఇవ్వద్దు అని ప్రభు పేరట మీకు నేను తెలియచేస్తూ ఉన్నాను. ఇంత గొప్ప పనిని పెట్టుకున్నటువంటి, అందుకని దేవుని కార్యము చేయడానికి మనం పని ప్రారంభించినప్పుడు సాతాను కలుగజేసే కొన్ని ఆటంకాలు నేను త్వరగా మీ ముందుంచాలని నేను ఆశపడుతూ ఉన్నాను. మొదటి కారణం 2వ అధ్యాయం 19వ వచనం నెహెమ్యా గ్రంథం. మొదటి ఆటంకం ఏమిటి? నెహెమ్యా కట్టడానికి సిద్ధపడినప్పుడు వచ్చిన మొట్టమొదటి ఆటంకాన్ని మనము చూద్దాం. అయితే హోరోనీయుడైన సన్బలటును, అమ్మోనీయుడైన దాసుడగు టోబియాను వాడును, అరబీయుడైన గెషెమును ఆ మాట వినినప్పుడు మమ్మను హేళన చేసి, మమ్మల్ని ఏం చేశారు? దేవుని పనికి మొదట వచ్చే ఆటంకము హేళన. ఏంటదమ్మా? దేవుని కొరకు మనం ఏదైనా చేస్తున్నప్పుడు సాతాను మమ్మల్ని ఏం చేస్తాడు? చెప్పండమ్మా. దేవుడు పని చేసేవారిని అపవాది ఊరుకుంటాడా? వాడు మొట్టమొదటి ఆటంకం, టార్గెట్, బాణం ఏంటంటే హేళన చేస్తాడు. ఏమని హేళన చేస్తారు? ఆ పనిని తృణీకరించి మీరు చేయు పని ఏమిటి?
చూసారా, రాజు మీద తిరుగుబాటు. అది గనుక ప్రియ దేవుని పిల్లలారా, దేవుని కొరకు మనం ఏదైనా చూస్తున్నప్పుడు నేను ఇక్కడ ఒక మాట మీకు చదివిస్తాను. ఆ మాటలు వినగానే వీళ్ళు మమ్మల్ని హేళన చేశారు అన్నారు కదా. మరి నెహెమ్యా అయితే ఏం చేశాడు? మొదటి అధ్యాయము 4వ వచనం చదువుదాం. మొదటి అధ్యాయము 4వ వచనం. ఆ మాటలు నేను వినినప్పుడు కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసముండి ఆకాశమందలి దేవునికి నేను విజ్ఞాపన, దేవునికే మహిమ కలుగును గాక. ఈ మాటలు విన్నప్పుడు నెహెమ్యా ప్రార్థన చేశాడు, కన్నీరు కార్చాడు, ఉపవాసం ఉన్నాడు, విజ్ఞాపన చేశాడు. కానీ ఈ ముగ్గురు ఏం చేశారు? హేళన చేశారు. అందరూ ఒక గుంపే, అందరూ ఒక రాజ్యములోనే ఉన్నారు, అందరూ ఒక చోటే ఉన్నారు, అందరూ ఒక సంఘములోనే ఉన్నారు. కానీ ఒక గుంపు ప్రియమైన పిల్లలు నెహెమ్యా ప్రార్థన చేస్తున్నాడు, ఉపవాసం చేస్తున్నాడు. నేను ఒక మాట అంటాను, పడిపోయిన ప్రాకారమును కళ్ళతో చూచిందెవరు? ఈ ముగ్గురే, టోబియా, సన్బలటు, గెషెము. కానీ చెవులతో విన్నదెవరు? నెహెమ్యా. చెవులతో విన్నవాడికి హృదయంలో భారం కలిగింది, కానీ కళ్ళతో చూచిన ఈ ముగ్గురికి మాత్రం కట్టాలనే భారం ఏ ఒక్కరికి రాలేదు. చాలా మంది ఈ రోజున పడిపోయిన సగం సగం భక్తిలా జీవిస్తున్నారు. తిరిగి కట్టుకుందాం. ఏ స్థితి నుండి పడితీవో ఎరిగి ఆ స్థితిలో సేవ సాగించుమా. ఏ స్థితి నుండి పడ్డావో మరలా ఆ స్థితి నుండే మళ్ళా రీస్టార్ట్ మనం చేయాలి కదా. చేయాలా వద్దా? అది పడిపోయిన చోటే కాలాన్ని గడుపుతున్నారు. ఆ పడిపోయిన శిథిలాల మధ్యలోనే, ఆ రాళ్ల కుప్పల మధ్యలోనే, ప్రియమైన పిల్లారా, కాలిపోయిన గుమ్మముల మధ్యలోనే కాలాన్ని గడుపుతున్నారు. కానీ ఈ గుమ్మాన్ని తీసేద్దాం, మరలా క్రొత్త గుమ్మాన్ని పెడదామని పని కల్పించుకున్నవాడు ఒక్కడు కూడా లేడు. ఇక్కడ కూర్చున్న ప్రియ బిడ్డలందరినీ నేను అడుగుతున్నాను, మీరు ప్రార్థనా స్థితి పెరిగిందా పెరిగిందా? వాక్యాన్ని చదవడం పెంచారా తగ్గించారా? దేవాలయమునకు నడక అంతకు పూర్వం ఉన్నట్టుగానే ఉందా? ఇప్పుడు ఏమైనా కాస్త ఇంకా హృదయమని పిల్లారా పెంచారా? రాను రాను క్రైస్తవులు ఏమవుతున్నారు? భక్తిలో పరుగుతున్నారు, భక్తిలో తగ్గుతున్నారు. ప్రియమైన పిల్లలారా, విశ్వాసములో తరుగుతున్నారు. ప్రార్థన చేసే గంటలు తగ్గిపోయినాయి, చదివే అధ్యాయాల సంఖ్య తగ్గిపోయింది. కానీ ఎప్పుడు టీవీ చూడటం మానలేదు. ఈ మంచి వాక్యములో అలాంటి మాటలు ఎందుకని వదిలేశాను. సెల్ ఫోన్ చూడటం పెరిగింది, టీవీ చూడటం పెరిగింది. కొంతమంది గృహాల్లో ఎల్లప్పుడూ సియోను గీతములు వినబడుతున్నాయి. దేవునికి స్తోత్రం. అందుకే ప్రియమైన పిల్లలారా, నీ నామా స్వర మాధుర్యంబు నాలుక పాడంజలదు మానసమో వర్ణింపనేరదు జ్ఞానశక్తి కనుగొన జాలదు యేసు నీ తలపే నాకు ఎంతో. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని పని మనం ప్రారంభించినప్పుడు తొలి దినాలలో మనకు వచ్చేది ఏమిటయ్యా అంటే హేళన. మొదటి ఆటంకం. మనం కట్టుకున్నా హేళన చేస్తారు, కట్టుకోకపోయినా హేళన చేస్తారు. మన మీదకి నింద రాకుండా, ఏమి రాకుండా. ఒకటి దేవుని పిల్లల కట్టుకోకపోతే వాళ్ళ దేవుడు ఏమయ్యాడు అని దేవుడి మీదకి నింద వస్తుంది. రెండవది, వాళ్ళ సేవకుడు ఏం ప్రార్థన చేస్తున్నాడు అని సేవకుడి మీదకి నింద వస్తుంది. మూడు, వారు వెళ్ళే సంఘం ఎలాంటిది అని సంఘం మీదకి నింద వస్తుంది. వందల కొలది నిందలు వచ్చిన నెహెమ్యా ఇచ్చిన ప్రేమ ఆహ్వానాన్ని మన్నించి మరలా సెకండ్ ఛాన్స్ దేవుడు మనకిస్తే కట్టుకుందాము రండి. పడిపోయిన మన ఆత్మీయ బలిపీఠాలు కట్టుకుందాము రండి. ఆగిపోయినటువంటి మన విశ్వాసపై యాత్ర మరలా కొనసాగిద్దాము రండి.
ఎర్ర సముద్రం దగ్గర ఆగిపోయావేమో, మారా దగ్గర ఆగిపోయావేమో, సుక్కోతు సీను అరణ్యాల్లో ఆగిపోయావేమో. ఎక్కడ ఆగిపోయావో మరలా ఈ ప్రయాణాన్ని ఏం చేయాలి? సాగించాలి. అయితే నువ్వు కట్టుకుంటుంటే కూడా ఏం చేస్తారు? హేళన చేస్తారు. వీళ్ళెవరు? బయట వారా లోపల వారేనా? లోపల వారే, సంఘములో వారే. బహుశా లేకపోతే ఎలా అనొచ్చో లేదో తెలియదు కానీ మిషన్లో ఉన్నవారే నిన్నేం చేస్తారు? హేళన చేస్తారు. వీడు కట్టగలడా? వీడు చేయగలడా? ఈ కుటుంబాన్ని నిలబెట్టగలడా? ఈ పని మొదలుపెట్టి పూర్తి చేయగలడా? వీళ్ళు చేసే ప్రార్థన ఏ పాటిది? వీళ్ళు చేసే ఉపవాసం ఏ పాటిది? దేవా దేవా దేవాని దేవాలయంలోనికి వెళ్ళి ముసుగేసుకుని ఏడిస్తే దేవుడు పనులు చేసేస్తాడా అని అనేక మంది నిన్ను హేళన పట్టట్లేదు, చేస్తారు. ఈ వాక్యాన్ని వినేవారు కూడా చాలా మంది హేళన చేస్తారు. అయినా నాకు అసాధ్యమేమో గాని దేవునికి సమస్తమో సాధ్యమే. దేవుని పిల్లల హేళన ఏం చేస్తుంది అంటే మనల్ని అవిశ్వాసానికి నడిపిస్తుంది. హేళన మనల్లో అవిశ్వాసాన్ని కలిగిస్తుంది. ఎందుకంటే హేళన చేసేవారు మనకంటే బలమైన వారు, మనకంటే పెద్దలు, మనకంటే గొప్పవారు, మనకంటే బల శౌర్యము గలవారు. ఇలాంటి వారు హేళన చేస్తున్నారంటే, మన పని తృణీకరిస్తున్నారంటే, అమ్మో ఈ పని నేను చేయలేనేమో అనే అవిశ్వాసం మనలోకి వస్తుంది. నేనంటాను ఓ చిన్న మాట ప్రదీపుని పిల్లలారా, దేవుని చేత ధైర్యపరచబడిన వారు మాత్రమే దేవుని పని చేయగలరు. ఆమేన్. దేవుని గురించి చెప్పగలరు. అలా ధైర్యపరచబడిన వారు ఎవరో తెలుసా? అపోస్తలుడైన పౌలు, ఇర్మియా, ఆది అపోస్తలులు, రాజులు, నాయకులు, న్యాయాధిపతులు, దానియేలు, షద్రకు, మేషకు, అబేద్నెగో లాంటి వారు దేవుని పిల్లలారా శ్రమలకు ఎదురు నిలబడి హేళనలో కూడా దేవుని గురించి వారు ప్రకటన చేశారు. అలాంటి ధైర్యము దేవుడు మనకు దయచేయునుగాక. దేవుని కార్యము చేయుడు మనం ప్రారంభించినప్పుడు అపవాది అనేకమైన చెప్పండి హేళనలు మన మీదకి చేస్తాడు. చిన్నదానివి నువ్వేం చేయగలవు? ఆ సంఘానికి వెళుతున్నావు, ఆ సంఘంలో చాలా గొప్ప గొప్ప వారు ఉన్నారు, నువ్విచ్చే 5 రూపాయలు 10 రూపాయలు దేనికి సరిపోతాయి అని అపవాదిగాడు నేనేం చేస్తాడు? హేళన చేస్తాడు. అందుకే ప్రదీపని పిల్లలు యేసయ్యను కూడా చాలా మంది హేళన చేశారు. పాత నిబంధనలో ఏలియాని బూడివాడ అని హేళన చేశారు. ఏలియా ఊరుకున్నా ఏలియా దేవుడు ఊరుకోలేదు. అవునా? అందుకే ప్రియమైన దేవుని పిల్లలారా, మరి విశ్వాసముతో నేనేం చేయాలి? హేళన వల్ల అవిశ్వాసం వస్తే ఏం చేయాలి అని అంటే దానియేలు గ్రంథము 11వ అధ్యాయం 32వ వచనములో 2వ భాగములో ఈ విధంగా రాయబడింది. తమ దేవునిని ఎరిగిన వారు బలము కలిగి గొప్ప కార్యములు చేయుదురు. ఎవరిని ఎరిగిన వారు? చెప్పాలమ్మా. నెహెమ్యా ఎవరిని కలిగి పని మొదలు పెట్టాడు? దేవుని కలిగి పని మొదలు పెట్టాడు. ఎవరికి చెప్పి పని ప్రారంభించాడు? ప్రార్థనతో, ఉపవాసముతో, కన్నీటితో, విజ్ఞాపనతో పని ప్రారంభించాడు. ఆగుతా పని? ఆగదు. అందుకే మీరు కూడా ప్రతి పని కన్నీటి ప్రార్థనతో ప్రారంభించండి. దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడని ప్రభు పేరట మీ అందరికీ నేను తెలియచేస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు మనకిచ్చిన ఈ శ్రేష్టమైన భాగ్యము విశ్వాసము ముందుకు కొనసాగాలి. విశ్వాసం ఉన్నవారు ఏం చేస్తారు? హేళనను తట్టుకుంటారు. విశ్వాసం లేనివారు నన్ను హేళన చేస్తున్నాడు, ఈ పని ఎందుకు చేయాలి, నేను ఈ యొక్క కార్యం ఎందుకు చేయాలి, ఈ పాట ఎందుకు పాడాలి, నేను ఎందుకు నిలబడాలి అని హేళన చేసినప్పుడు వెనక్కి తిరిగి వెళ్ళిపోతారు అవిశ్వాసం ఉన్నవారు. విశ్వాసం ఉన్నవారు ఏం చేస్తారు? పనిలో ముందుకి సాగుతారు. అందుకే దేవుని ఎరిగిన వారు బలము కలిగి ఉంటారు. బలము కలిగిన వారు బలమైన పనులు చేస్తారు. అందుకే దైవజనులు అన్నారు, క్రైస్తవ సంఘమా ఘన కార్యములు చేయు కాలము వచ్చేను తెలుసు. అవును ప్రదీపని పిల్లలారా, ఇప్పుడు రెండవది 4వ అధ్యాయము 1వ వచనాన్ని చూద్దాం. 4వ అధ్యాయం 1వ వచనం. హేళన తర్వాత వచ్చే 2వ ఆటంకం ఏంటో? మేము గోడ కట్టుచున్న సమాచారము విని సన్బలటు మిగుల కోపగించి రౌద్రుడై యూదులను ఎగతాళి చేసి. రెండవది
కోపం వస్తుంది. రెండవది ఏమొస్తుంది? త్వరగా. దేవుని పని జరుగుతున్నప్పుడు సాతానుకి ఏమొస్తుంది? అది దేవుని పిల్లలారా, కోపం వచ్చిన వాడు పాపము చేస్తాడు. పాపము చేసిన వారిని చూచిన దేవుడు శాపం పంపుతాడు. కోపము, పాపము, శాపము ఉన్నప్పుడు దేవుని పిల్లలారా, మనము దేశ దిమ్మరులుగా కయ్యేను వలె మారిపోవలసి వస్తుంది. అందుకనే కోపపడుడి కానీ పాపము చెయ్యొద్దు అన్నాడు. వీళ్ళు ఏం చేశారు? రెండవది, హేళన చేసిన పనాగల, హేళన చేసిన ప్రార్థనాపల, హేళన చేసిన మందిరానికి ఆగల, హేళన చేసిన ఉపవాసం ఆపల. గనుక వీళ్ళకి ఏమొచ్చిందట? కోపం వచ్చింది. ఏమొచ్చింది? కోపం. అందుకే సాతాను రౌద్రుడై ఆటంకపరచడానికి ప్రయత్నిస్తాడు. బయట వారి ద్వారా పోరాటములు కలిగిస్తాడు. నువ్వు ఎదుగుతా ఉంటే నేనేమి చేయలేక నీ మీద పట్టమంటే ఏమి నోరుతారు? పళ్ళు నోరుతారు. యేసయ్య మీద కూడా శాస్త్రులకి, పరిసయ్యులకి, సద్దూకయ్యులకి, రోమీలకి, సైనికులకి ఏమొచ్చింది? కోపం వచ్చిందమ్మా. అది మన మీద కూడా ఏమొస్తుంది? నీతి మాటలు చెప్తే ఏమొస్తుంది? మంచి మాటలు చెప్తే ఏమొస్తుంది? మహాత్ముని గురించిన మాటలు చెప్తే కోపం వస్తుంది. అందుకని అక్కడ రాయబడి, మేము గోడ కట్టుచున్న సమాచారము విని, పడిపోయినప్పుడు చూచారు కానీ కడదామని ఒకడనుకోలా, కానీ మేము కట్టడానికి ముందుకు వచ్చాం. మేము గోడ కట్టుతున్నాం. కట్టించుకునేవాడు ఆనందిస్తున్నాడు కానీ వినేవాడు మాత్రం కోపం తెచ్చుకుంటున్నాడట. చూసారా? వాడికి కోపం వచ్చింది. కోపములు, ద్వేషములు పుట్టిస్తాడు వాడు. మనలో మనకేం పుట్టిస్తాడు? కోపాలు పుట్టిస్తాడు, ద్వేషాలు పుట్టిస్తాడు, మనసులో పగ ప్రతీకారాలు పుట్టిస్తాడు. కోపములు, ద్వేషములు విడిచి ఏక మనసుతో ప్రార్థన చేసిన ఎడల మనము దేవుని పనిని కొనసాగించగలుగుతాం. ఆమేన్. అందుకనే మీ గృహాల్లో, మీ భార్యాభర్తల మధ్యలో దేవుని పిల్లల కోపం వచ్చినప్పుడు దుర్భాషలు మాట్లాడేవారు, కోపం వచ్చినప్పుడు శాపవాక్కులు పలికేవారు, భార్యను భర్త, భర్తను భార్య లేనిపోని మాటలతో దూషించుకునేవారు. దేవుని పిల్లలారా, ఇలాంటి పరిస్థితుల మధ్యలో అపవాది చెలరేగిపోతాడు, ఉగ్రుడవుతాడు. అక్కడేముంది? కోపము రౌద్రుడై, అంటే కోపానికి మించింది రౌద్రం కలిగి యూదులను ఎగతాళి చేశాడట. చూసారా? ఏం చేస్తున్నాడు? మొదటేమో హేళన చేసి తృణీకరించాడు, అవునా? రెండవది కోపము, రౌద్రము, ఎగతాళి, పనికి ఆటంకాలు. నీ మీద ఏం చేస్తారు? లేనిపోని కోపాలు, చెయ్యని దాన్ని చేసావంటారు, అననదాన్ని అన్నావంటారు, రెచ్చగొడతారు. దేవుని పిల్లలారా, మేము దేవుని యొక్క సన్నిధిలో ఉండి చెప్తున్నా, దేవుని పని జరుగుతున్నప్పుడు సాతానుడికి వచ్చేది కోపం. ఫరోకి ఏమొచ్చింది? ఇశ్రాయేలుల మీద చెప్పండి అమ్మా, కోపం వచ్చింది. కనుక దేవుని పిల్లలారా, జాగ్రత్త. రెండవ ఆటంకము, నీవు దిద్దుకోవడానికి కోపం ఒక అడ్డం. వాడు నాకు చెప్పేది ఏమిటి? వయసులో చిన్నవాడు వీడు నాకు చెప్పేది ఏమిటి? నాకంటే ముందు నమ్మారా ఏంటి వీళ్ళేమన్నా? నాకంటే ఎక్కువ తెలుసా ఏంటి వీళ్ళకేమైనా? వీళ్ళు చెప్తే నేను వినడం ఏంటి అని కొంతమంది మంచి మాటలను వారి వయసును చూసి ఏం చేస్తారు? వినరు, కోప్పడతారు. కట్టుకోవడానికి చిన్నోడేంటి పెద్దోడేంటండి? దేవుని ఆత్మ ఉంటే సరిపోదా? గరిక ప్రియ దేవుని పిల్లలారా, జాగ్రత్త. మూడవది, ఇలా కోపం రావడం వలన ఏం జరిగిందో 4వ అధ్యాయం 10వ వచనాన్ని చదువుదాం. 4వ అధ్యాయం 10వ వచనం. అప్పుడు యూదావారు బరువులు మోయువారి బలం ఏమైపోయింది? హేళన వలన, చెప్పండి, కోపము వలన ఏం తగ్గిపోద్ది? బలము తగ్గిపోయిందట. యోదావారి బలం ఏమైపోయింది? ఎవరు యోదావారంటే? యోధా గోత్రం అంటే స్తుతి గోత్రం. ఏ గోత్రం? ఇప్పుడు ప్రియదేవుని పిల్లలారా, స్తుతించేవారు ఏమైపోయారు? బలం తగ్గిపోయింది. స్తుతిలో బలం తగ్గల, స్తుతించే వారిలో. అందుకే స్తుతి చేయ రండి రండి సోదరులారా, స్తుతులు చేయ, స్తుతుల వెంక స్తుతులు చేయ, స్మృతి కృతజ్ఞత
మళ్ళునప్పుడు వెళ్ళగలమో స్తుతి చేయ. ఏమండి, స్తుతికి స్తుతి చేరిస్తే ఎక్కడా లేనట్టి శ్రమలు ముక్కలైపోతాయి అన్నారు అయ్య గారు. కానీ వీళ్ళ బలం ఏమైందట? యోధావారి బలం అది హేళన వల్ల, కోపం వలన యూదుల్లో ఏమొచ్చిందంటే నిరుత్సాహం. కొంతమంది విశ్వాసుల్లో నేను ఎంత ప్రార్థన చేసినా, నేను ఎంత స్తుతి చేసినా, ఎంత వాక్యం చదివినా, ఎన్ని ఉపవాసాలు ఉన్నా, నేను ఎంత పరిచర్య చేసినా ఎందుకో నన్ను ఇలాగ అంటున్నారని నిరుత్సాహపడి బలహీనతకు చోటిచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు. బలము తగ్గిపోద్ది. అయ్యగారు నన్ను గుర్తించలా, అమ్మగారు నన్ను గుర్తించలా, నేను చేసిన పని గురించి కనీసం ఒక్క మాట అయినా ఆ స్టేజ్ మీద నిలబడి చెప్పలా అని ప్రార్థనలో బలం తగ్గించుకునేవాళ్ళు, స్తుతిలో బలం తగ్గించుకునేవాళ్ళు. దేవుని పిల్లలు అంతకు పూర్వం బలము కలిగి దేవుడు పనిచేసిన వారే నాకెందుకు గుర్తింపు లేనప్పుడు అని బలహీనులైపోయేవాళ్ళు చాలామంది ఉన్నారు. సాతాను దేవుని పనిని ఆటంకపరచటానికి వాడే ఆయుధాలు అన్నమాట ఇవన్నీ. ప్రారంభములో ఉన్న ప్రేమ బలం, ప్రారంభములో ఉన్న ఆసక్తి బలం, ప్రారంభములో ఉన్నటువంటి ఆ ప్రార్థన బలం ఇప్పుడు ఆగిపోయింది. అపోస్తులుడైన పౌలయ్య గారు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనములో అంటారు కదా, నన్ను బలపరుచువాని యందే నేను సమస్తమును చేయగలను. దేవుని పిల్లారా, శక్తి కలిగిన దైవజనుడు, అస్కలిత నిష్కలంక బ్రహ్మచారి అని పిలువబడే ముంగమూరి దేవదాసయ్య గారు ఏమని రాశారు తెలుసా పాటలో? నీ బలహీనత తట్టు చూడకు, నా బలము తట్టిదిగో చూడు, నీ బలానికి మించిన పని నా బలమే కదా చేయవలసెను. ఎవరి బలం చేస్తుంది ఇప్పుడు? అందుకని ఈ ప్రాకారమును కట్టేటప్పుడు యోధావారి, చెప్పండమ్మ, బరువులు మోసేవారి బలం ఏమైపోయిందట? సంఘములో చాలామంది సభలన్నా, దేవాలయమన్నా, దేవుని పని అన్నా, పరిచర్య అన్నా, చేయడం అన్నా, ఇవ్వడమన్నా ఇప్పుడు వాళ్ళు ఏమైపోయారు? వారి బలం తగ్గిపోయింది. దేవుని పిల్లలారా, వారి బలమంతా కూడా తగ్గిపోయింది. ప్రియమైన దేవుని పిల్లలారా, జాగ్రత్తగా మనమందరము యోచన చేయవలసిన వారమై ఉన్నాం. అందుకే మీకు ఇలా చెప్తూ ఉన్నాను. ఈ రోజున చాలామంది దేవుని పనిలో బలహీనులైపోతున్నారు. దేవుడు నన్ను దీవించాళ్లే, సరిపోతుందిలే అని అనుకుంటున్నారు. అందుకే నీ బలహీనత తట్టు చూడొద్దు. అయ్యగారు రాస్తూ, సంసోను బలము నీకు ఇచ్చేదనో సంతోషించు సంతోషించు అన్నారు. బలహీనతలు మనకొద్దు. నీ బలహీనత తట్టే నిన్ను చూడొద్దని దైవజనులంటే ఎదుటి వారిలో ఉన్న బలహీనతల వైపు చూస్తావెందుకు? అందుకే ఎవరి బలం వైపు చూద్దాం అందరం కలిసి. బలము కలిగిన వారు ఏం చేస్తారు? గొప్ప కార్యాలు. 3వ ఆటంకము, మన స్తుతి బలాన్ని తగ్గిస్తాడు, మన వాక్య బలాన్ని తగ్గిస్తాడు, మన మోకాళ్ళ బలాన్ని తగ్గిస్తాడు, మన ధ్యాన బలాన్ని తగ్గిస్తాడు. అమ్మ, చెట్టు ఎదగాలంటే ఎరువు ఉండాలిగా. ఎరువు లేని చెట్టు ఎదగడం ఆగిపోద్దిగా. మాట్లాడరే? అంతే. ఒక సంఘం ఎదగాలి అని అంటే బలమైన వారు కావాలి. ఆ బలమైన వారు ఎవరు చెప్పండి? స్తుతించేవారు, యోధావారు, యెరూషలేము పరిశుద్ధమైన వారు, ప్రార్థన చేసేవారు, యవ్వన బిడ్డలు, పరిచర్య చేసేవారు. రేపొద్దున రాకడ సభలు రాబోతున్నాయి. ప్రతిమని పిల్లలు 100 కేజీల రైస్ పట్టాలా? నువ్వు నేను పట్టగలమా? చెప్పాలా? యవ్వనస్తులు ఆ బరువులు ఎత్తుకోవాలి. మరి వారి బలం తగ్గిపోతే ఆ బరువులు ఎత్తగలరా? అంటే వారిలో శరీర బలం అయితే ఉంది, బుద్ధి బలము లేదు, ప్రార్థనా బలము లేదు, ఆసక్తి లేదు. నేను ఎందుకు చేయాలా? వాడు చేయట్లేదు, నేను ఎందుకు చేయాలా? మాకే ఏం పట్టింది? ఎప్పుడు మేమే చేయాలా? పాస్టర్ గారు నా పేరెట్టే పిలుస్తాడు, అందుకే నేను అసలు ఎవరి పేరు ఎత్తి అసలు పిలుస్తూ మానేశానండి. పాస్టర్ గారు ఫోన్ చేస్తే ఏదో పని చెప్తాడని కొంతమంది అసలు ఫోన్లే ఎత్తట్లేదు. దేవునికి స్తోత్రం. పని అయిపోద్దా? మాట్లాడరేంటండి? అయిపోదు. వెనకటికి ఎవరో మీలాంటి వాళ్ళే, నేను పుట్టపోతే ఎవరిని చేసుకుంటా అందంట. గనుక ప్రియదేవుని పిల్లలారా, దేవుడిచ్చిన భాగ్యాన్ని బట్టి ఎక్కడోకక్కడ గంతకు తగ్గ బొంత దేవుడు ఏర్పాటు చేయడా? చేస్తాడు ఖచ్చితంగా. నేను ఇక్కడ కూర్చున్న స్త్రీమూర్తులకు చెప్తున్నా, నువ్వు రాణిలాగా బతకాలి అనుకోవడం తప్పులేదు. కానీ ప్రదేవుని పిల్లలు, నువ్వు రాణిలాగా బతకాలంటే నీ భర్తను రాజును చేస్తే నువ్వు రాణి అవుతావు. ఆమెన్.
అంతే. నీ భర్తను చేతకోవడం చేసావనుకోండి, నువ్వు చేతకంత అర్థమం అవుతావు. ఆలోచించుకోండి. బ్లాక్ బోర్డు మీద రాసుకోండి. ఓ బ్లాక్ బోర్డు మీద పూర్తిగా రాసుకోండి. అమ్మ, నాన్న, బాబాయ్, పిన్ని, భర్త, పిల్లలు అట్లా రాసుకుంటారండి. నీ చదువు చెప్పిన టీచరు, లేకపోతే నీ గైడ్స్, ఎవరెవరైతే ఉన్నారో అందరూ రాసుకోండి. దేవుని పిల్లరా, అమ్మా నాన్న పెళ్ళయ్యేంత వరకే, పెళ్లి చేశాక వాళ్ళని కొట్టేయడమే. తర్వాత కిందకి, తర్వాత కిందకి, తర్వాత కిందకి. పిల్లలన్నా ఉంటారా అంటే ఉండరు. మాట్లాడరే ఏమో ఉంటారా మీతో? రేపొద్దున చదువు వచ్చినప్పుడు పలానా దేశానికి వెళ్ళాలి, పలానా రాష్ట్రానికి వెళ్ళాలి. ఇదిగో ఉదాహరణ, దేవుని పిల్లలు ఇక్కడే ఉంది. వచ్చిందా అమ్మ? ఏది నాకు కనపట్టలేదు, ఇక్కడే ఉంది. అదిగో 2 బెడ్లు ఉన్నారు. ఇప్పుడు ఉన్నారా? ఎక్కడున్నారు? విదేశాల్లో ఉన్నారు. దేవుని పిల్లారా, ఇప్పుడు ఎవరెవరికి తోడు? భర్తకు భార్య, భార్యకు భర్తకి. మళ్ళీ చివరికి వచ్చేసరికి వాళ్ళిద్దరే. ఇద్దరితో స్టార్ట్ అయ్యారు, మధ్యలో ఎంతోమంది వచ్చారు, మళ్ళీ ఇద్దరితోనే ముగుతుంది. మధ్యలో అత్తామామ లేరు, అమ్మా నాన్న లేరు, బామ్మరుదులు లేరు, పిల్లలు లేరు. మళ్ళా =2 అంతే. ఎక్కడ కుదురుద్దు మమ్మీ మీతో ఉండాలంటే? కావాలంటే క్యాష్ పంపిస్తాం, కాస్త ఎంజాయ్ చేసుకోండి మీరు, మా చదువులు పోతాయి కదా మీతో ఉంటే అనరా? రేపొద్దున మీ అమ్మాయి ఉందనుకోండి, వివాహం చేసుకుని వెళ్ళిపోతే, అమ్మ ఉండవే 4 రోజులు 10 రోజులు అన్నావు అనుకో, అక్కడ మా భర్త నా పిల్లలు ఒంటరిగా ఉంటున్నారు, మీతో పాటు ఉంటే ఎలా అందా? అందుకని భర్తకు భార్య, భార్యకు భర్త, మీ ఇద్దరికి యేసయ్య. ఆమేన్. అంతేగా బ్లాక్ బోర్డు మీద రాసుకుంటూ పోతే ఎంతోమంది వస్తారు మన జీవితంలోకి, ఎంతోమంది వెళ్ళిపోతారు, ఎంతోమంది దాటుకుని వచ్చేసాం, ఎంతోమందిని దాటుకుని వెళ్ళిపోతాం. అందుకని నేను అంటున్న 3వదిగా బలము తగ్గిపోవుట. అపవాది ఏం తగ్గిస్తాడు చెప్పండి అమ్మ? ఒక సంఘాన్ని పాడు చేయాలనుకున్న అపవాది ఏం చేస్తాడు? బలాన్ని తగ్గిస్తాడు. కనుక ప్రార్థన చేసేవారులారా, ఉపవాసం ఉండేవారులారా, మీ బలాన్ని పాడు చేసి వాడు ఏదో సాధించాలనుకుంటున్నాడు. అదే 10వ వచనం కింద భాగం చదువుదాం. ఉన్న చెత్త విస్తారము గోడ కట్టలేమని చెప్పగా. దేవుని పిల్లలారా, ఏం పెరిగిపోద్ది బలం తగ్గితే? అది 4వ పాయింట్, చెత్త విస్తారము. చూసారా? ఇప్పుడు బలం లేదనుకోండి, సహజంగా అమ్మ స్త్రీమూర్తులు మిమ్మల్ని అడుగుతాను మాట చెప్పండి తల్లి. మీకు 4 రోజులు జ్వరం వచ్చి మంచమే పడుకున్నారు, మీ ఇల్లు ఉడిచేది ఎవరు చెప్పండి? మీకున్న ప్లేట్లు పాత్రలన్నీ కడిగేది ఎవరు? ఉన్న మురికి బట్టలన్నీ ఏమవుతాయి చెప్పండి అమ్మా? అలాగే ఉండిపోతాయి. సరే, చెత్త ఉంటే ఉందలే పాస్టర్ గారు, చెత్త పెరిగిందనుకోండి, చెత్తలోనికి పురుగులు వస్తాయి, చెత్తలోనికి కంపు వస్తుంది. బలము తగ్గితే పెరిగేది చెత్త, చెత్త పెరిగిపోతే వచ్చేది కంపు. అంటే మన నోటిలో నుంచి కంపు మాటలు వస్తాయి, మన నోట్లోంచి వ్యర్థమైన మాటలు వస్తాయి. అందుకే కొత్త కట్టడం కట్టాలంటే పాత కట్టడాన్ని కోల్చాలి. అవునా? కొత్తగా దేవుడు నిర్మాణం చేయాలనుకుంటున్నాడు నిన్ను. దేవుని పిల్లారు, అందుకని నువ్వు కొత్తగా నింపబడాలంటే చెప్పండి, పాతదాన్ని మనం ఖాళీ చేయాలి. దానిలో ఉన్న చెత్త అంతా కూడా ఏం చేయాలి? లోతైన పునాదులు తవ్వాలంటే చెత్త అంతా ఏం చేయాలి చెప్పండి అమ్మా? లూజుగా ఉన్న మట్టి మీద పిల్లర్లు వేస్తే ఏమవుద్ది చెప్పాలి? దిగిపోతా ఉంటుంది. సాయిల్ గట్టిగా ఉండాలి. నేల మట్టి గట్టిగా లేకపోతే లోతైన పునాదులు వేసిన ఫలితమేమి ఉండదు. అందుకే మీ అందరికీ చెప్తున్నా, చెత్తపై కట్టినది నిలవదు. అనేక సార్లు దేవుని కొరకు చాలా చేయాలనుకున్నావు, చాలా ఇవ్వాలనుకున్నావు, చాలా దేవుని పిల్లలు పెట్టుబడి పెట్టాలని ఆశించాం. అందరికంటే ఎక్కువ చందా ఇవ్వాలనో, అందరికంటే ముందు మందిరానికి రావాలనో, అందరికంటే దేవుని పిల్లలు ఎక్కువగా పాటలు పాడాలనో, అందరికంటే ఎక్కువగా వాగ్దానం ఎత్తి ప్రార్థన చేయాలనో నువ్వు ఆశించావు. మంచిదే. కానీ నేనంటాను, నువ్వు ఆశించినది దేవునికి మహిమకరంగా ఉందా, లేకపోతే నీకు మాత్రమే పేరు వచ్చేదిగా ఉందా? దేవునికి మహిమకరముగా ఉండాలి. చెత్త ఏమవుద్ది? బలము తగ్గితే పెరుగుద్ది. సంఘాల్లో ప్రార్థన లేకపోతే చెత్తే పెరుగుద్ది. ఇళ్లలో ప్రార్థన లేకపోతే చెత్తే పెరుగుద్ది. వ్యక్తిగత జీవితంలో స్తుతి ఆరాధన లేకపోతే చెత్తే పెరుగుద్ది. ఇంట్లోకి చెత్త మాటలు వస్తాయి, ఇంటిలోనికి దేవుని పిల్లరా చెత్త వ్యవహారాలు వస్తాయి. అమ్మ, ఊడ్చి వీధుల్లో వేయాలా, వీధుల్లో ఉన్నది ఇంట్లో వేయాలా? మాట్లాడలేదు మీరు.
కనుక మీరే ఆలోచన చేసుకోండి. అందుకే దేవుని దృష్టిలో దేవునికి మహిమ రాని చంద చెత్త లాంటిది, దేవునికి మహిమ రాని నీ పరిచర్య పుట్టు లాంటిది. అటువంటి డబ్బు, అటువంటి పరిచర్య వృధాతిశయమే తప్ప దేవుని మహిమ కొరకు వాడబడదని దేవుని సేవకుడిగా మీకు తెలియచేస్తూ ఉన్నాను. లూకా సువార్త 21:1-3 వరకు మీరు చదువుకుంటే, లేమిలో ఉండి తనకు కలిగిన జీవనమంతా కానుక వేయగా దేవుడు ప్రభువు ఆ కానుక వైపు చూచాడు. 2 కాసులు వేసిన ఆ బీద విధవరాల కార్యాన్ని ప్రభు అయిన యేసుక్రీస్తు గొప్పగా కొనియాడాడు. దేవుడికే మహిమ కలుగునుగాక. 4వదిగా దేవుని పిల్లలారా, బలము తగ్గితే ఏం పెరిగిపోద్దని చెప్పాం. ఇప్పుడు చూద్దాం. 4వ అధ్యాయం 8వ వచనానికి రండి త్వరగా. మిగుల కోపపడి యెరూషలేము మీదికి యుద్ధమునకు వచ్చి, చాలమ్మా, చివరికి హేళన చేసినా చెప్పండి, రౌద్రం చూపించినా చెప్పండి, భయపెట్టినా బాధ పెట్టినా వీడు పని ఆపట్లేదని చెప్పండి, చివరికి ఏం చేశాడు? యుద్ధానికి వచ్చాడు. మన మీదకి ఏం చేస్తాడు? యుద్ధానికి వస్తాడు. దేవుని పని ముందుకు సాగుతుండగా అపవాది హేళనన్నా చేస్తాడు, ఎగతాళన్నా చేస్తాడు, కోపమన్నా చూపిస్తాడు, తృణీకరమన్నా చేస్తాడు, లేకపోతే ఏం చేస్తాడు? బలము తగ్గించే బలహీనమైన మాటలైనా మాట్లాడతాడు. అది కుదరకపోతే ఒక సమూహాన్ని వేసుకుని మన మీదకి యుద్ధానికి వస్తాడు. పదునైన బాణాలు విసురుతాడు, శరీరంలో బలహీనతలు పెడతాడు, ఆర్థికం మీద కొడతాడు, మానసికం మీద కొడతాడు, పొలాల మీద, పంటల మీద, పశువుల మీద, ఆధ్యాత్మికమైనటువంటి జీవితం మీద వాడు ఎన్నో లోటులు దేవుని పిల్లలని కల్పిస్తాడు. ఏమైనా వాడు నీతో యుద్ధం చేస్తాడు. అందుకే జాగ్రత్త. విపత్తుల వంటి నష్టాలు అనుకోలేదండి అయ్యగారు, ఇలా ఏంటో జరిగిపోయింది. నష్టాలు కలగజేస్తాడు, కష్టాలు కలగజేస్తాడు, విపత్తులు కలగజేస్తాడు. కొన్నిసార్లు వీటన్నిటి మీద నువ్వు జయం పొందుతున్నావు అనుకో, శరీరం నలిగిపోయినా దాన్ని కట్టి చుట్టి ఎలాగైనా దేవుడి మందిరంలో పడేస్తున్నావు అనుకో, నీ మానసికం మీద కొడతాడు దెబ్బ. అయినా సరే నువ్వు ఏదైనా తోసుకొస్తున్నావు అనుకోండి, నీ ఆర్థికం మీద కొడతాడు, సంపాదన మీద కొడతాడు. ఏంటో దేవుడి మందిరానికి ఏమంటే అది ఇస్తున్నా, ఏమంటే అది చేస్తున్నా, అయినా సరే నాకేంటో కలవట్లేదు, నా చేతిలో ఏంటో డబ్బు ఉండడం లేదు అని నీకు విసుగుదల పుట్టేటట్టుగా. అయితే పనితో పాటు మనం ప్రార్థిస్తూ ఉండాలి. దేవునికే మహిమ కలుగునుగాక. వాడు ఎక్కువ దెబ్బ కొడుతున్నాడు అనుకోండి, మనం ఎక్కువ ప్రార్థన చేస్తూ ఉండాలి. ఎక్కువ పని చేస్తే ఎక్కువ జీతం ఎలా వస్తుందో, ఎక్కువ దెబ్బలు కొట్టినప్పుడు నువ్వు ఎక్కువ ప్రార్థన చేస్తే నీకు ఎక్కువ బహుమానం కూడా దేవుడే ఇస్తాడు. దేవుడికే మహిమ కలుగునుగాక. అందుకే ఇప్పుడు దేవుని పిల్లారా, మోకాళ్ళ మీద గోజాడుతూ ఉండాలి. దేవుని పిల్లలారా, అప్పుడే సాతాను వేసిన ప్రతి అగ్నిబాణాన్ని మనం ఏం చేస్తాం? ఆర్పివేయగలుగుతాం. అందుకే కదా ఆ 3 యవనస్తులు ఏమండి ఆ ప్రతిమకు మొక్కమని చెప్పినప్పుడు, మేము మొక్కం, మా దేవుడు రక్షించగల సమృద్ధుడు, ఒకవేళ రక్షించకపోయినా పర్వాలేదు, చనిపోవడానికైనా మేము రెడీగా ఉన్నాం. చావనిచ్చాడా? మాట్లాడలేదు. అది బబులోను దేశమందున ఆ భక్తులు 3 బొమ్మకు ఏంటట? దేనికి మొక్కలేదు? పట్టుకున్నాడట, బంధించాడట, అగ్నిగుండం 7 అంతలు చేసి అగ్నిగుండములో తోశాడట. 4వ వాడు తిరుగాలేదా, ఓ భక్తుడా రాజు రమ్మని. ఏ రాజు అయితే మనుషులు పెట్టి అగ్నిగుండంలో తోయించాడో ఆ రాజే మళ్ళా కబురు పెట్ల అంటాడే. దానియేలు దేవుడే దేవుడు అని బబులోను దేశమంతా చాటింపించాడు, శిలాపలకాల మీద వ్రాయించాడు. అందుకే నేనంటాను, నేటి కాలములో దేవదాసయ్య దేవుడే అని రోజులు వస్తాయి. దేవుడికే మహిమ కలుగును గాక. అందుకే ఇక్కడ కూడా నేను చెప్పే మాట, యుద్ధానికి వస్తారు నీ మీదకి. ఉన్నది ఉన్నట్టు మాట్లాడు. మాట్లాడేది నీ ఊరు నీతో రాదు. ఉన్నది ఉన్నట్టు మాట్లాడు. నీ కుటుంబంలో నీకు దేవుని పిల్లలు ఎవడు నీకు ఓటేయడు. వేస్తాడా? దేవుని పిల్లలు. అందుకనే నిరాశ, నిర్లక్ష్యం, సణుగుడు, గొణుగుడు వంటి వాటికి స్థలం ఇవ్వకుండా పనిలో మనం ముందుకు సాగిపోదాం. దేవుడికే మహిమ కలుగును గాక.
5వ అధ్యాయం మొదటి వచనం. 5వ అధ్యాయం మొదటి వచనం. తమ సహోదరులైన యూదుల మీద జనులను వారి భార్యలను కఠినమైన ఫిర్యాదులు. 6వ మాట, ఇక నీవు దేనికి లొంగకపోతే నీ మీద ఫిర్యాదులు చేస్తారు. ఏం చేస్తారు? ఫిర్యాదులు. ఏమండోయ్, ఒక మాట మీకు చెప్పనా? ఏంటి ఆ మాట తెలుసా? ఇప్పటి వరకు మగాళ్ళే దిగారు, ఇప్పుడు ఆడవాళ్ళు కూడా దించారు. చూడండి, అక్కడ ఉందా? వారును వారి భార్యలను కఠినమైన, అంటే నేరారోపణలు, దోషారోపణలు నిన్ను కొంగదీయడానికి, నీ ఏకత్వాన్ని, నీ ఐక్యతను పాడు చేయడానికి సాతాను సకల ప్రయత్నాలు చేస్తాడు. గుర్తుపెట్టుకోండి, జాగ్రత్త. అవసరమైతే ప్రేమని పిల్లలు, ఇదిగో వీడు ఆడవాళ్ళ రెచ్చగొట్టారంటే ఇంట్లో ఉన్న భార్యలను కూడా తీసుకొచ్చి నెహెమ్యా మీద పోటాడుతున్నారు. అందుకే జాగ్రత్త. ఒకరిపై ఒకరికి పోటీ, ఒకరిని ఒకరు నిందించుకోవడం, ఒకరిని ఒకరు నేరారోపణ, ఒకరిని ఒకరు దోషారోపణ, ప్రదేశం నువ్వెంతంటే నువ్వెంత అనేటువంటి మాటలు సాతాను వారిని ప్రేరేపిస్తూ తమ మధ్య ఉన్న ప్రేమ ఐక్యతలను ఏం చేస్తున్నాడు? పాడు చేసి పనికి ఆటంకంగా నిలబడుతున్నాడు. నీ మీద ఏం చేస్తారు? ఫిర్యాదులు. యేసు ప్రభు మీద కూడా ఫిర్యాదులు చేయలా? ఈ పాయింట్స్ అన్నీ మీరు ప్రక్కన ఈజీక్వల్ యేసు ప్రభుని పెట్టుకోండి. పాఠం సుదీర్ఘమవుద్దని నేను చెప్పట్లేదు. అందుకని ప్రియమని పిల్లారా, చూడండి, తమ సహోదరులైన యూదుల మీద జనులను వారి భార్యలను, తర్వాత ఏదనగా కొందరు మేమును మా కుమారులను మా కుమార్తెలను అనేకులము, అందుచేత మేము తిని బ్రతుకుటకు ధాన్యము నీ యొద్ద తీసుకుందుమనిరి. సరే, మంచిది ప్రియమని పిల్లడ. 6వ పాయింట్ ఏం చెప్పాం? ఫిర్యాదులు. మన మీద ఏం చేస్తారు నాన్న? అది అలాగే జాగ్రత్త. దేవుడు పని చేసి మీ మీద, అంటే మన అచ్చమైన భాషలో ఏమంటారు వాటిని? చాడీలు, పితూరీలు, దేవుని పిల్లారా, లేనిపోనివి, అన్నదే అన్నట్టు, చెప్పండి, వినకపోయినా విన్నట్టు, ఉన్నది లేనట్టు అని నీ మీద ఏం చేస్తారు? రాజుకు ఫిర్యాదులు చేస్తారా? చేయరా? చేస్తారు. ఫిర్యాదులు చేసినా, చెప్పండి అమ్మా, ఇక్కడ చాలా మంది అత్త కోడలు ఉన్నట్టున్నారు. దేవుని పిల్లలు రాగానే భార్య, మీ అమ్మ అలాగ ఉంది, మీ అమ్మ ఇలా ఉంది అనపోయినా ఫిర్యాదులు చేసేవాళ్ళు లేరు. దేవుని పిల్లలారా, ఇంకేం చేస్తారు? వీళ్ళకి చెప్పుకోలేక ఆదాములాగా నీకు చెప్పుకోలేని వాళ్ళకి చెప్పుకోలేడని పండు తినేసినట్టు ఇక అమ్మాయి అలుసుగా కనపడుతుంది కనుక అమ్మ మీద 2 కేకలేసేస్తాడు. కొంతమంది దేవుని పిల్లలారా, నీ భార్య అలా, నీ భార్య ఎలా అని దేవుని పిల్లలారా, కొంతమంది కోడల మీద కొడుకు పితూరీలు ఫిర్యాదులు చెప్పేవాళ్ళు ఉన్నారు. పైకి భక్తుల్లాగా ఉంటారు. దేవుని పిల్లలు ఇంటికి వెళితే ఎవరు ప్రార్థన చేయరు, ఎవడ ప్రార్థన చేయడు. ఫిర్యాదులు. ఇప్పుడు రేపొద్దున్న అపవాదిగాడే మన మీద ఫిర్యాదులు చెప్తే ప్రభు ఎదుట మన గతి ఏంటి? ఒకసారి ఆలోచించండి. చివరిది 7వది చెప్పి నేను ముగిస్తాను. 6వ అధ్యాయం 10వ వచనం. అటు తరువాత మెహతబేలునకు పుట్టిన దెలయ్య కుమారుడైన షిమియా యొక్క ఇంటికి వచ్చి తిని అతడు బయటికి రాకుండా నిర్బంధింపబడును. అతడు రాత్రికాలమందు నిన్ను చంపుటకు వారు వచ్చెదరు గనుక దేవుని గర్భాలయములోనికి మనము పోయి తలుపులు వేసుకున్నదము రండని చెప్పగా 11వ వచనం. నేను నా వంటి వాడు పారిపోవచ్చునా? ఎంతటి వాడనైనా నేను నా ప్రాణమును రక్షించుకునుటకైనను గర్భాలయమున ప్రవేశించవచ్చునా? నేను అందులో ప్రవేశింపనంటిని. 12వ వచనం. అప్పుడు దేవుడు అతని పంపలేదని టోబియాను సన్బట్టును అతనికి లంచమిచ్చినందున నా విషయమై ఈ ప్రకటన చేసినని తేటగా, అది చివరికి నిన్ను పట్టి బంధించి చంపడానికి తంత్రములు కల్పిస్తారు, కుతంత్రాలు పన్నుతారు. ఏం పన్నుతారు? అది నేను డైరెక్ట్గా చెప్తున్నా దేవుని పిల్లరా, భయమేమి లేదు. ఆంధ్ర రాష్ట్రం అంతా, భారతదేశం అంతా గగ్గోలు పెట్టింది ప్రవీణ్ పగడాల చావు. అవునా? ఇంత జ్ఞాని మన మధ్యన ఉండకూడదని చంపేశారు. అందుకే ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువిచ్చిన శ్రేష్టమైన భాగ్యాన్ని బట్టి ఈయన అంటున్నాడు, ఇంతటి వాడనైనా నేను పారిపోవచ్చా? ఇంతటి వాడనైనా నేను నా ప్రాణమును రక్షించుకొనుటకు గర్భాలయములో ఎంతటి వాడు నెహెమ్యా, ప్రార్థనాపరుడు, విశ్వాస వీరుడు,
పడిపోయిన దాన్ని కట్టేవాడు, నిలబెట్టేవాడు, కొత్త కట్టడాలు కట్టడానికి ఆసక్తి కలిగిన వాడు, ప్రజలను ఆహ్వానిస్తున్నవాడు, ఇంతటి వాడను, ఇంత భక్తి చేసిన వాడను నేను ఈ శ్రమకు దాక్కోవచ్చా? ఈ నింద వచ్చినప్పుడు దాక్కోవచ్చా? ఇంతకాలం దేవుడి మందిరానికి వెళ్ళాను, ఇన్ని సంవత్సరాలుగా ప్రార్థన చేస్తున్నాను, ఇన్ని సంవత్సరాలుగా దేవుని పిల్లల ఉపవాసం ఉంటున్నాను, ఇన్ని సంవత్సరాలుగా దేవుని పరిచర్యలో ఉంటున్నాను, నేను ఈ చిన్న ఎగతాళి శోధనకు నేను పిరికివాడిలాగా దాక్కోవచ్చా అని చావుకు ఎదిరెళ్ళిన నెహెమ్యా. అవునా? తంత్రములు కల్పించారు. సాతాను ముఖాముఖిగా మనల్ని ఎదుర్కోలేనప్పుడు వాడు తంత్రగాడిలా మనలో ప్రవేశించి మనలో ఎవడో ఒకరిని అవగతం చేసుకుని వాడు వశం చేసుకునే ప్రయత్నం చేసి మనల్ని మోసగిస్తాడు. అట్లా ఇస్కరియోతు యోధాని వాడు వశం చేసుకుని యేసయ్యను మట్టు పెట్టడానికి చూచాడు. అందుకే నేను అంటున్నాను, పనిలో దేవుని చిత్తాన్ని, ఆయన ఉద్దేశాలు నెరవేర్చడానికి బదులు మన ఇష్టాన్ని, మన స్వార్థాన్ని మనం కలపడానికి ప్రయత్నం చేస్తున్నాం. దయచేసి మీ అందరికీ కూడా సభాముఖంగా నేను మీకు తెలియచేసేది, స్వీయ మహిమ కానీ, స్వీయ పరితాపానికి కానీ, స్వీయమైన పేరు ప్రఖ్యాతులకు కానీ నువ్వు అలవాటు పడొద్దు అని మీకు తెలియచేస్తున్నాను. దేవుని పనిలో మెప్పులు, లాభాలు కోరుతున్నావేమో, కోరొద్దు. దేవుని పిల్లలారా, కొంతమంది నన్ను మెచ్చుకుంటే పని చేస్తా, నన్ను పేరు పెట్టి పిలిస్తే నేను పని చేస్తాను. అవసరం లేదు. మెప్పులు కోరొద్దు. ఎంతటి వాడనైనా నేను దేవుడిని అతను పంపలేదని టోబియాసాను బట్టి అతనికి ఏమి ఇచ్చారట చెప్పండి అమ్మా. ఇవాళన్నీ ఏం పెరిగిపోయి పనికిమాలిన పనికిమాలిన దొరుకుతారు. కానీ ఏమిస్తున్నారు? లంచాలు ఇస్తున్నారు. లంచా. నువ్వు వాడి మీద అలా చెప్పు, నువ్వు వీడి మీద ఎలా చెప్పు, నువ్వు వాడి గురించి ఎలా తప్పుడు సాక్ష్యం చెప్పు, నువ్వు వీడి గురించి తప్పుడు సాక్ష్యం, నీకు ఎంత కావాలో తీసుకెళ్ళి. నెహెమ్యా మీద నేరారోపణ చేయటానికి ఏం చేశారట? సాతాను తంత్రాలు ఇరిగిన వారం కాదా మనం? వాడు ఆది నుండి ఎవడు చెప్పండి? అబద్ధికుడు, వాడు తంత్రగాడు, వాడు కుతంత్రాలు పన్నేవాడు. దేవునికి చోటు ఇవ్వకుండా వాక్యానుసారముగా ముందుకు సాగితే దేవుని చిత్తాన్ని మనం దేవుని పిల్లల నెరవేర్చలేం. కాల్చబడిన యెరూషలేము గోడలు కట్టే విషయంలో, కూలిపోయిన ప్రాకారమును మరలా తిరిగి నిలబెట్టే విషయంలో కూర్చున్నాడట, ఏడ్చాడట, దోషాలు ఒప్పుకున్నాడు, వారి పితరులు చేసిన పాపాలు ఒప్పుకున్నాడు, నిలబడి దేవుని వాక్యాన్ని చదివాడు. దేవుని పిల్లలారా, ఎజ్రా శాస్త్రిగా ఉండి, నెహెమ్యా మేస్త్రిగా ఉండి చక్కటి కొలమానాలతో ఏం కట్టారు? ప్రాకారం కట్టారు. దేవుని పిల్లలారా, దేవుడి కొనమానాల ప్రకారం కట్టబడదాం, దేవుని పద్ధతిలో కట్టబడదాం, దేవుని వాక్యానుసారంగా మన సంఘాలను కట్టుకుందాం, దేవుని వాక్యానుసారముగా మన జీవితాలను కట్టుకుందాం. వాక్యానుసారం కాకుండా మనం వెళ్ళి ఎంత గొప్ప కట్టడాలు కట్టుకున్నా కట్టడాలు వ్యర్థమే. అందుకే మీ అందరికీ చెప్తున్నా, కరుణాహస్తము ఎవరికి తోడుగా ఉంది? చివరి మాట చదివిస్తాను, 15వ వచనం, 6వ అధ్యాయం 15వ వచనం. ఈ ప్రకారముగా ఏలూలు మాసము 25వ దినమందు అనగా 52 దినములకు ప్రాకారమును కట్టుట సమాప్తమాయను. దేవునికే మహిమ కలుగును గాక. దేవుని రాజ్యాన్ని కట్టుటలో ఎదురయ్యే ప్రతి శోధన, ప్రతి పోరాటం, ప్రతి ఆరాటం దేవుడు చివరికి సక్సెస్ఫుల్ గా గోడను కట్టారా లేదా? ఆటంకాలు వచ్చినా, అవరోధాలు వచ్చినా, అవమానాలే వచ్చినా, శాపనార్థాలే పెట్టినా, దేవుని పిల్లల రోడ్డుకి ఈడ్చినా దేవుని ప్రాకారము నెహెమ్యా కట్టాడా లేదా? అది జాగ్రత్త. దేవుని పని మానొద్దు. దేవుడు నీకు ఇచ్చిన పని ఎప్పుడు మానొద్దు. ఆటంకాలు వస్తాయి కనుక నీ శరీరమే నీకు ఒక పెద్ద ఆటంకంగా, నీకు శోధనగా నిలబడిపోద్ది. దేవుని కృపతో జయించి ఆయన రాజ్య నిర్మాణములో మనందరం కూడా ముందుకు సాగాలి. పరమ నెహెమ్యా ఈ భూమి మీద మనకిచ్చినటువంటి ఆ పరలోక రాజ్యాన్ని ఈ భూమి మీద మనం నిర్మాణం చేయాలి. నిర్మాణం చేసే విషయంలో సాతానుడు మన మీద రౌద్రుడవుతాడు, తృణీకరిస్తాడు, కోప్పడతాడు, మన మీద యుద్ధానికి వస్తాడు, లేనిపోని ఫిర్యాదులు మన మీద చేస్తాడు. చేయడా? ఇప్పుడు దేవుని పిల్లరా, దేవుడిచ్చిన భాగ్యాన్ని బట్టి, ప్రభువిచ్చిన మహాకృప, ఏమండి నాకు భయమేమిలే, నాకు ఇబ్బంది ఏమి లేదు, దేవుడిచ్చిన మహాకృపను బట్టి. ఇప్పుడు మన ఎడం చేతి పక్కన బట్టి దేవుని పిల్లల పెద్ద బార్ షాప్ ఉందా? ఆ బార్ షాప్ దగ్గర ఎన్నో అల్లర్లు జరుగుతాయి. దాని మీద ఎవడు ఫిర్యాదు చేయడు. చేస్తాడా? అవసరమైతే ఈడు కూడా ఇల్లు కాసేపు వాళ్ళతో పాటు ఏకీపిస్తాడు. మాట్లాడలేదు. కానీ ఇక్కడ మంచి కార్యం జరుగుద్ది.
ఇక్కడ 10 మంది క్షేమం కొరికి ప్రార్థన జరుగుద్ది. అవునా? కనుక ప్రదీపని పిల్లారా, ఎక్కడైనా మా వీధిలో బార్ షాప్ వద్దు, మా ఊర్లో బార్ షాప్ వద్దు, మా పరిధిలో బార్ షాప్ వద్దు అనేవాడు ఎవడు లేడు. దగ్గరగా ఉందా తాకటాకి అనేవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. అవునా? నేనంటాను ప్రదీపుని పిల్లరా, మంచి మార్గమున ఆటంకములు మాటి మాటికి వచ్చును. మా పెద్దయ్య గారు ఉన్న రెవరెండ్ విశ్వాసరావయ్య గారు ఉన్న కాలంలో ఈ దేవాలయం నిర్మాణం జరుగుతుంది. అది ఎదురుగుండా ప్రదీపుని పిల్లర వారు వచ్చి మమ్మల్ని లంచం ఇస్తామన్నారు. మాకేమిస్తామన్నారు? గుడి మీద ఒక గంట పెట్టిస్తాం అని అంటే, మాకు తెలిసిన ఆయన ప్రదీపుని పిల్లరు పెద్ద ఆయన, పేరు వద్దులేండి, మరి యూట్యూబ్లోకి వెళుతుంది కనుక బాగోదు. ఆయన ఇప్పుడు భూమి మీద లేరు, ఎందుకు మనం ఆ మాట అనడం. ప్రదీపుని పిల్లలారా, ఆ పెద్ద ఆయన వచ్చి, ఏమయ్యా వాళ్ళు మంచి గంట ఒకటి పెట్టిస్తానంటున్నారు, ఎంతో కొంత క్యాష్ కూడా ఇస్తానంటున్నారు, ఏం పోయింది? మీ మామూలు ఇద్దరు కూడా సంతకం పెట్టొచ్చుగా, ఇక్కడ బార్ షాపు పెట్టడానికి మాకు ఇబ్బంది లేదని. అప్పుడు మేము ఏమన్నాం తెలుసా? వద్దు బాబు, మేము అమ్ముకోం, మాకు ఇటువంటి ఆటంకం లేదు, మేము ఎక్కడ సంతకం పెట్టం. ప్రదీపని పిల్లలారా, కొన్ని సంవత్సరాల నుంచి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు, నా పని నేను చేసుకుంటున్నాను. ప్రదీపని పిల్లారా, నా పనికి వారు ఆటంకంగా లేరు, వారి పనికి నేను ఆటంకంగా లేను. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, ఇప్పుడు దాన్ని ఆ రోజున మనం సంతకం పెట్టి అమ్ముకుంటే మాట్లాడరే, గుళ్ళో గంటెత్తామన్నారు వాళ్ళు. ఇప్పుడు ప్రదీపుని పిల్లారా, గంటత్వం ఏంటి సార్? మేడ ఇచ్చాడు దేవుడు మనకి. ఆమేన్. అది అందుకని మీ జాస్తత్వాన్ని ఎక్కడ మీరు ఏం చేయొద్దు, అమ్ముకోవద్దు దయచేసి. గనుక ప్రియ దేవుని పిల్లలారా, ఇది విదేశాల మీద ఆధారపడో, ధనం మీద ఆధారపడో, లేకపోతే ఉద్యోగం చేస్తున్నాడనో, లేకపోతే పైనుంచి అమెరికా సొమ్ము వస్తుందని అనుకోవద్దు. ఆకాశము నుండి యేసయ్య తన ధన నిధులని వాకిళ్ళని విప్పి సమృద్ధిగా ఈ సేవకు సహాయం చేస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియమైన దేవుని పిల్లలారా, అందుకనే మీరందరూ కూడా నెహెమ్యా తిరిగి మన జీవితాలను కట్టుకున్నామని అంటున్నాడు. ఒక్క వాక్యాన్ని చదివించి నేను ముగిస్తాను. 2వ అధ్యాయం 18వ వచనాన్ని చదువుదాం. ప్రశ్నలకు జవాబు ఇవ్వాలి గనుక చదివించి ముగిస్తాను. 18వ వచనం. ఇదియు కాక నాకు సహాయము చేయు దేవుని హస్తము నేను వారితో చెప్పి తిని, అందుకు వారు మనము కట్టుటకు పూనుకుందాము రండి. ఒక్క నిమిషం అమ్మా. రాజు నాకు చెప్పిన మాటలన్నీ నేను ఎవరికి చెప్పాను? ప్రజలకు చెప్పాను. 1వ అధ్యాయము 4వ వచనములో, దేవుని పిల్లలారా, యోధా వారు ఇశ్రాయేలు వారు పడిపోయారని నాకు చెప్పినప్పుడు నేను కూర్చుని ఏడ్చి ప్రార్థన చేశాను. 19వ వచనం 2వ అధ్యాయములో, ఈ మాటలు విన్నప్పుడు వారు మమ్మల్ని ఎగతాళి చేశారు, కానీ రాజు చెప్పిన మాటలన్నీ ప్రజలతో నేను చెప్పినప్పుడు వారు కట్టుటకు పూనుకుందాము రండి అని వారి స్పందన తెలియచేశారు. అంటే ఒక పని సేవకుడు చెప్పినప్పుడు సంఘం ఏం చేయాలా? స్పందించాలి. స్పందించాలా వద్దా? మీ కుమార్తెకు మంచి సంబంధం వచ్చింది. ఆ సంబంధంలో దేవుని పిల్లలారా, మీ ఇంటి వారికి చెప్పి వెళ్ళిపోయారు, మీ వారింటి దగ్గర లేరు. రాగానే అబ్బాయికి కూడా చెప్పండి అన్నారు. అయ్యా బిడ్డకు మంచి సంబంధం వచ్చిందని మీ వారికి చెప్తా ఉంటే, మీ వారు ఉలక్కుండా పలక్కుండా పడుకుని ఉన్నాడు అనుకోండి, స్పందించలేదు అనుకో, మీకు కోపం వస్తుందా రాదా? అలాగే దేవుడు చెప్పిన మాటకి, సేవకుడు చెప్పిన మాటకి నీలో ఏమి రావాలి? స్పందన, హృదయ స్పందన రావాలి. కట్టుకుంటాకు పూనుకుందామా రండి అని అందరూ ఐక్యతలోకి వచ్చారు. అందరూ ఏక మనసులోకి వచ్చారు. ఒకే మాట, ఒకే బాట, ఒకే మనస్సు, ఒకే ఐక్యతలోకి వచ్చారు. వచ్చిన తర్వాత ఏం జరిగింది? తినిచేద్దాం. ఈ మంచి కార్యము చేయుటకు ఫలము తెచ్చుకునిరి. దేవుడికి మహిమ కలుగును గాక. ఏ మంచి కార్యం చెప్పండి అమ్మా? తిరిగి కట్టుకునే మంచి కార్యమా కాదా? మీ జీవితాలు కట్టబడాలి, మీ కుటుంబాలు కట్టబడాలి. మీరు మీ కుటుంబాలు కట్టబడితే సంఘం కట్టబడద్ది. దేవుని పిల్లారా, సంఘం కట్టబడితే సాతాను ఓడిపోతాడు, దేవుడు రాజ్యం గెలుస్తుంది. దేవుడికే మహిమ కలుగును గాక. అది నీకు అర్థం కావట్లేదు కానీ కుటుంబం కట్టబడితే సంఘం కట్టబడద్ది, సంఘం కట్టబడితే రాకడకు సిద్ధపడద్ది అని అపవాది గాడికి బాగా తెలుసు. అందుకే కుమ్ములాటలు, గొడవలు, తగాదాలు కుటుంబాల్లోనే ప్రారంభమవుతాయి.
అందుకని నీ కుటుంబాన్ని కూలదోసుకునే మాటలు నువ్వు ఎక్కడ చెప్పొద్దు. నీ కుటుంబాన్ని పాడు చేసుకునే విషయాలు ఎవరైనా నీ చెవిలో పెడితే వాటిని దయచేసి నీ మనసులోకి తెచ్చుకోవద్దు. బయట విన్న విషయాలు బయటే వదిలేయండి. చెప్పులు ఎలా బయట వదిలేస్తున్నారో అలాగే వదిలేయండి. నీ భర్త మీద ఎవరైనా చాడీలు చెప్పారా? నీ భర్త సంగతి నీకు తెలుసు. నీ భార్య మీద ఎవరైనా అనుమానం మాటలు చెప్పారా? అవి నీ భార్య ఏంటో నీకు తెలుసు. నీ పిల్లల మీద ఏమైనా చెప్పారా? నీ పిల్లల పెంపకం మీద నీకే నమ్మకం లేకపోతే ఎట్లా? నువ్వే పెంచావు కదా నీ పిల్లల్ని. హృదయపని పిల్లలారా, ఎవడో చెప్పిన మాటకి నీ పిల్లల్ని తిడుతున్నావు, నీ పిల్లల శాపనార్థాలు పెడుతున్నావు. తప్పు. దేవుడు మెచ్చడు. ఇంటి దగ్గర శాపనార్థాలు పెడుతూ, భార్యను కొడుతూ, భార్యను తిడుతూ, దేవాలయానికి వచ్చి దేవా దేవా నువ్వు ప్రార్థన చేస్తే నీ మొర్ర దేవుడు వినడు. వింటాడు అని చెప్పే పాదిరి గారు ఎవడు ఉంటాడు? ఆడో పూటకొప్ప పాదిరి గారు, నువ్వు పూటకపు వేషధారణ విశ్వాసి వినడం. నేను ఉపాసం ఉంటాను పాస్టర్ గారు, అయితే ఎవరికి కావాలా? నేను నీకు 10,000 చందా ఇస్తాను, ఎవరికి కావాలా? పాడైపోయిన మనసుతో కయ్యను కూడా చాలా తెచ్చాడు దేవుడి సన్నిధికి. అంగీకారం అయిందా? అవ్వలేదు. ఇంట్లో ఐక్యత లేకుండా, సమాధానం లేకుండా, బిడ్డలను సరిగా చూడకుండా, భార్యను సరిగా పోషించకుండా, భర్త కాలన పాలన చూడకుండా, ప్రియమైన పిల్లలారా, నువ్వు దూషించుకుంటూ ద్వేషించుకుంటూ పెద్ద బైబిల్ ఒకటి ఇచ్చుకుని మందిరానికి వెళ్ళాను. మా మందిరం ఏంటో తెలుసా, మా అయ్యగారు ఏంటో తెలుసా అంటే అపవాదిగాడు నవ్వడు, మన మీద ఫిర్యాదులు చేయడు, ఖచ్చితంగా చేస్తాడు. అందుకే మీరు అందరూ తిరిగి కట్టుకోండి. ఈ మంచి కార్యముకు మీరు అందరూ ఏం తెచ్చుకోండి? ఫలము తెచ్చుకోండి. ఫలాన్ని బట్టి దేవుడు ఫలం ఇస్తాడటి భాగ్యము దేవుడు మీ అందరికీ దయచేయును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడైన మా తండ్రి, బిడ్డలను దీవించుము, కనికరించుము, కాపాడి వర్ధల చేయుము. అన్ని విషయములందు బిడ్డలతో మీరుండి దైవికమైన దీవెన దయచేయుమని యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. పరలోకమందున్న మా తండ్రి.